హైదరాబాద్ తార్నాక డివిజన్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక విద్యార్థులతో కలిసి కమిషనర్ ఆమ్రపాలి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. చెట్లను పెంచాల్సిన ఆవశ్యకతను వారికి వివరించారు. One other thing GHMC is doing, ఇప్పుడు మేము ఫుల్ సిటీని GIS గా మ్యాప్ చేస్తున్నాం. ఈ GIS మ్యాపింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ డ్రోన్ తో ఫుల్ సిటీ మొత్తాన్ని ఒక రౌండ్ వీ విల్ గెట్ ఫుట్ ప్రింట్. సో దానివల్ల ఏమవుతుందంటే సిటీలో సపోజ్ తార్నాకలో బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, రోడ్స్ ఎన్ని ఉన్నాయి, మేజర్ రోడ్స్, ఖాళీ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్, వాటర్ బాడీస్, ఇవన్నీ మ్యాపింగ్ మాకు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మాకు ప్లానింగ్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. ప్లానింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నాకు రోడ్ చూపించారు. ఆ రోడ్ యాక్చువల్లీ చూడటానికి కాలనీ ఇన్సైడ్ రోడ్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్ బై ట్రాఫిక్, మేజర్ ట్రాఫిక్ రోడ్ లాగా అయిపోయింది. సో ఇలాంటి వాటికి సిస్టమిక్ గా సొల్యూషన్స్ ఆలోచించాలంటే we need to have data. అంతే కదా, ఇప్పుడు వీఆర్ ఆల్ ఇన్ దట్ ప్లేస్ వేర్ వీ నీడ్ టు అనలైజ్ అండ్ ప్లాన్. ఒకే రోడ్ ని పదే మనము బ్లాక్ టాపింగ్ చేసి కొన్ని రోడ్స్ ని కంప్లీట్లీ వదిలేస్తున్నామా, లేదంటే రెగ్యులర్లీ హై ప్రొఫైల్ రోడ్స్ కి ఆర్ హై యూసేజ్ రోడ్స్ కి రెగ్యులర్ గా మనము బ్లాక్ టాపింగ్ చేస్తున్నామా లేదా, ఇలాంటివన్నీ ప్లానింగ్ కి యూస్ఫుల్ గా ఉంటాయి. ఈరోజు ఒక 2 పార్కుల్లో హరితహారం చేయడం జరిగింది. ఇక్కడ అసోసియేషన్ మొత్తం అన్ని అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒకటే దగ్గర మీట్ అయ్యి ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసి కమిషనర్ గారికి ఏవైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అవి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కమిషనర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా చాలా హ్యాపీ. మా డివిజన్ నాయకులు, అసోసియేషన్ సభ్యులు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇలానే ఈరోజు ఇప్పుడు 5 days వరకే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఇంకా కూడా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఇలానే కంటిన్యూగా ప్రతిసారి జరపాలని ఇందాకే కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చూస్తే ఇప్పుడు మేము ముగ్గురం మహిళలం కాబట్టి కమిషనర్ గారు, మేయర్ గారు, నేను ఒక మంచి ప్లానింగ్ ప్రకారం మాకు కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్కటి ప్లాన్